దేశంలోనే తొలి 2 అంతస్తుల కేబుల్ వంతెన రాష్ట్రంలో నిర్మాణం కాబోతుంది. కృష్ణా నదిపై సొమశిల వద్ద ప్రతిపాదించిన భారీ బ్రిడ్జికి కేంద్ర రవాణా హైవేల మంత్రిత్వ శాఖ ఆధీనంలోని స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ ఆమోదముద్ర వేసింది. శుక్రవారం ఢిల్లీలో ఈ కమిటీ భేటీ అయింది. మరో 2-3 నెలల్లో జాతీయ రహదారుల విభాగం కేబుల్ వంతెనకు టెండర్లు పిలవనుంది. 3 ఏళ్ల క్రితమే ఈ కేబుల్ బ్రిడ్జిని చేపట్టాల్సిండగా కార్యరూపం దాల్చలేదు. దీంతో ఈ ప్రాజెక్టు రద్దయింది. ఇటీవల దాన్ని నేషనల్ హైవేస్ ఒరిజినల్ NHO జాబితాలోకి మార్చడంతో ప్రాజెక్టు మళ్లీ తెరపైకి వచ్చింది. 800 మీటర్లు నిడివి కలిగి ఉండే ఈ బ్రిడ్జి నిర్మాణంకు 1062 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. 2 వరుసల కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం ద్వారా కృష్ణా నది యువతల తెలంగాణలోని మల్లేశ్వరం నుంచి అవతల ఉన్న ఏపీలోని సంగమేశ్వరం వరకు పుణ్యక్షేత్రాలను కలుపుతూ తెలంగాణ ఏపీ మధ్య మరో మార్గం ఏర్పడనుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం పనులను త్వరలోనే ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మార్గం ద్వారా తెలంగాణ నుంచి తిరుపతి మధ్య దూరం తగ్గనుంది. తెలంగాణ నుండి ప్రస్తుతం నంద్యాల, తిరుపతికి వెళ్లాలంటే కన్నూరు మీదుగా చుట్టూ తిరిగి వెళ్ళక తప్పని పరిస్థితి. అదే కొల్లాపూర్ మీదుగా కృష్ణా నదిని దాటేలా కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే తెలంగాణ నుంచి తిరుపతికి దాదాపు 90 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. కృష్ణా నదిపై సోమశిల వద్ద ప్రతిపాదిత 2 వరుసల కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ దేశంలోనే ఇప్పటి వరకు లేని తరహాలో కొత్త డిజైన్ తో రూపుదిద్దుకోనుంది. దేశంలో 2 వరుసల వంతెనలు అరుదు. అందులోనూ కేబుల్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ తో పర్యాటకులు అక్కడ ప్రకృతి అందాలను వీక్షించేందుకు గాజుతో కూడిన నడకదారి డిజైన్ తో అనుసంధానించడం ఇప్పటి వరకు ఎక్కడా లేదు. తొలిసారి సోమశిల వద్ద రూపుదిద్దుకోనుంది.